హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్. ఇలా చేసినట్లయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి, ₹1,00,000 పైనే. సో ఆ బెనిఫిట్ ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్. ఇలా కనుక చేసినట్లయితే ₹1,50,000 వరకు కూడా బెనిఫిట్. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో జూలై 31 వరకు ఇందుకు అవకాశం ఉంది. తర్వాత ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఛాన్స్ ఉంటుంది. అయితే పాత పన్ను విధానంలో కొన్నిట్లో పెట్టుబడులతో పన్ను మినహాయింపులు పొందవచ్చండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను ప్రయోజనాలు, మినహాయింపులు ఎంతవరకు పొందారో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఎంతవరకు పొందగలరంటే, సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు అదనపు బెనిఫిట్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పన్ను మినహాయింపులు, పన్ను ఆదా పెట్టుబడులు చాలానే ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లలో సీనియర్ సిటిజన్లు గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో ప్రస్తుతం 8.2% వడ్డీ రేటు ఉంది. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజనతో పాటుగా దీంట్లోనే ఎక్కువ వడ్డీ అయితే వస్తుందండి. ఇక సీనియర్ సిటిజన్ పెట్టుబడులు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS. అయితే ఈ పథకంలో పెట్టుబడులతో సీనియర్ సిటిజన్లను మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే అందుకోవచ్చండి. ఈ తరహా డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000 వరకు కూడా ట్యాక్స్ పొందే ఎటువంటి వడ్డీకైనా కూడా TDS అనేది వర్తించదు. అంటే మనకు ఒక నెలకు సంవత్సరానికి ఒక 50,000 FD ద్వారానే వచ్చిందనుకోండి. సో ఈ SCSS అనే స్కీమ్, అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మనకు TDS పడదు, అంటే ట్యాక్స్ అనేది మినహాయింపు కాదు. ఇంకా పాత పన్ను విధానంలో ఈ పథకంలో పెట్టుబడి పైన సెక్షన్ 80C కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1,50,000 వరకు, 80C కింద అయితే 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చండి. సో మనకు ఒక 1 ఇయర్లో మన సేవింగ్స్ అన్నీ కూడా FD చేసినట్లయితే వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ పైన 1,50,000 వరకు ఒక సంవత్సరంలో ఎటువంటి TDS అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడదండి. సెక్షన్ 80C కింద 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్ FD అయితే ఉంది. ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందండి. సో 5 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కనుక తెరిస్తే కూడా ఈ సందర్భంలో కూడా 80C కింద పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. ఈ ఖాతా తెరిచినందుకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించవచ్చు. ఇక కొన్ని ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేటును 7% నుంచి 8% వరకు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ వంటి సీనియర్స్ కోసం కొన్ని స్పెషల్ ట్యాక్స్ సేవింగ్స్ FDలను అయితే తీసుకుని వచ్చాయండి. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ NSC, ఈ అకౌంట్ కనుక పోస్ట్ ఆఫీస్లో తెరచవచ్చు. లాక్ ఇన్ పీరియడ్లో 5 ఏళ్ళు అయితే ఉంటుంది. అంటే 5 ఏళ్ల వరకు ఎటువంటి విత్డ్రా చేసుకోకూడదు. దీంట్లో ప్రస్తుతం వార్షిక వడ్డీ అనేది 7.7%గా ఉంది. అసలుతో పాటుగా వడ్డీని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. దీంట్లో కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద 1,50,000 వరకు కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధానమంత్రి వయో వందన యోజన PMVVY, ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లు ఎవరైనా సరే సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో 1,50,000 వరకు కూడా గరిష్టంగా వారికి వచ్చే ఆదాయంలో ట్యాక్స్ అయితే పడదు, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్ అనేది 7.4%గా ఉంది. టెన్యూర్ అంటే 10 సంవత్సరాలు. గరిష్టంగా 15 లక్షల డిపాజిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇక NPS, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈ పథకంలో 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా చేరవచ్చు, ఖాతా ఓపెన్ చేయొచ్చు. NPS పెట్టుబడుల పైన సెక్షన్ 80C బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో సెక్షన్ 80CCD1B కింద ఆర్థిక సంవత్సరంలో 50,000 వరకు కూడా అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
60 సంవత్సరాలు లేదా అంతకు మించి పన్ను ఉన్నవారు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇంకా కోఆపరేటివ్ బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్‌డి వడ్డీ రేట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. సో, ఈ విధంగా సీనియర్ సిటిజన్‌లకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వారు ఏదైతే ఎఫ్‌డిలో ఇంట్రెస్ట్ రూపంగా పొందుతారో ఆ అమౌంట్‌కి 1,50,000 వరకు కూడా మనకు ట్యాక్స్ అనేది మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C కింద టీడీఎస్ మినహాయింపు అయితే ఉంటుందండి.